వచ్చారా ఫ్రెండ్స్. సో ఇవాళ మనము విక్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేసారు, వీడియో చేయండి అని. వేరే టాపిక్ పైన వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే విక్ మీద చాలామంది రిక్వెస్ట్ చేసారు కాబట్టి ఈ విక్ గురించి క్రిస్టల్ క్లియర్గా ఒక వీడియో అనేది చేసుకుందాం మనం. సరేనా? సరే, ఇక ఓపెన్ చేద్దాం దుకాణం. సరే, ఇవాళ టాపిక్ విక్స్ కదా. ఇంతమందికి మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఒక బుల్లిష్ క్యాండిల్లో విక్స్ అనేది సెల్లర్స్ ప్రెజర్ ఉంటుందని, ఒక బేరిష్ క్యాండిల్లో విక్స్ అనేది బయర్స్ ప్రెజర్ ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం. ఓకే, అది ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. ఎట్లా అంటారా చూడండి, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్. ఓకేనా? దీని విక్స్ ఏవైతే ఉన్నాయో ఆ విక్స్లో సెల్లర్ ప్రెజర్ ఉంటే కానీ అది మళ్ళీ రిటర్న్ రాదనమాట. ఓకే, అంటే కింద ఓపెన్ అయ్యి పైకి పోతుంది కదా బుల్లిష్ క్యాండిల్, మళ్ళీ అది సెల్లర్ ప్రెజర్ అక్కడ నుండి ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చి విక్ అనేది మనకు చూపిస్తుంటుంది. సేమ్ బేరిష్ క్యాండిల్లో కూడా ఏదైతే విక్ పార్ట్ అనేది ఉందో ఆ పార్ట్ బయ్యర్స్ ప్రెజర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అంటే చాలా గట్టి పోటీ అనమాట. ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక 1 అవర్ క్యాండిల్స్ అనుకుందాం. ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత ఒక బేరిష్ క్యాండిల్. ఓకే, అదొక 1 అవర్ క్యాండిల్, ఇది ఒక 1 అవర్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ అగ్రెసివ్గా బయ్యర్స్ ఉన్నప్పుడు మనకు బుల్లిష్ క్యాండిల్ ఎలాగో ఫామ్ అవుతుంది, సెల్లర్స్ అగ్రెసివ్గా సెల్ చేస్తున్నప్పుడు బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని చూసుకుంటే మనకి ఒక దగ్గర ఓపెన్ అయింది, ఒక దగ్గర క్లోజ్ అయింది. అవునా? ఒక దగ్గర లో, ఒక దగ్గర హై ఉంటుంది. ఆ రెండింటికి సేమ్ హై ఉంది. ఓకేనా? రెండింటి కలిపి హై చూసుకుంటే ఒక దగ్గర ఉంది. ఫైన్. అదే మనం ఇప్పుడు లైన్లో చూసుకుంటే ఫస్ట్ కిందికి వచ్చింది, తర్వాత కంప్లీట్గా పైకి పోయింది, బుల్లిష్ క్యాండిల్ క్రియేట్ చేసుకుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ అవర్ అనేది ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు క్యాండిల్లో చూసుకున్నాం ఇంతమందుకు, ఇది లైన్లో అనమాట. సో ఈ లెవెల్స్ ఎగ్జాక్ట్గా చూసుకుంటే చూడండి, ఇవే లెవెల్స్. ఏవి? హై, క్లోజ్, ఓపెన్, లో. అవునా? ఈ 1 అవర్ క్యాండిల్ 2 ఉన్నాయి కదా, ఈ 2 క్యాండిల్స్ని 1 అవర్లో చూస్తే మనకి ఎలా కనబడుతుంది చూడండి, ఇలా కనబడుతుంది. ఓకే, సో ఎందుకు ఇట్లా కనబడతాయి అంటే, సేమ్ ఓపెన్ దగ్గర ఓపెన్ అవుతుంది, సేమ్ లో ఉంటుంది, సేమ్ క్లోజ్ ఉంటుంది. క్లోజ్ ఇది కదా క్లోజ్ ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ క్లోజ్ ఉంటుంది. బట్ ఈ విక్ అంత ఏంటి అంటే, సెకండ్ 1 అవర్లో వచ్చిన మనకు సెల్లర్స్ ఏదైతే అగ్రెసివ్గా సెల్ చేసారో ఆ పార్ట్ అనేది విక్గా మారిపోతుంది మనకు 2 అవర్స్లో. ఓకే, 1 అవర్లో అయితే ఇలా ఉంటుంది, 2 అవర్స్లో ఇలా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఎంత బుల్లిష్ క్యాండిల్ పడ్డా కూడా మనకి ఫస్ట్ అవర్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. ఓకే, ఫస్ట్ అవర్ బయ్యర్స్ అందరూ పైకి పోయి ఒక దగ్గర ఆగిరు. అక్కడి నుండి మళ్ళీ సెల్లర్ ప్రెజర్ అనేది కిందికి వచ్చింది. సింగిల్ క్యాండిల్లో చూసుకుంటే సేమ్ బయ్యర్స్ అనేది పైకి పోయారు, అక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ చేసారు. క్లోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. క్లోజ్ చేసినట్టు ఏంది, బయ్యర్స్ ఎంత పైకి పోయినా కూడా అంత స్ట్రాంగ్ బయ్యర్స్, అంత అగ్రెసివ్గా బై చేస్తున్న బయ్యర్స్ని మళ్ళీ అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేయించారంటే సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్ అయి ఉండాలి. ఓకే, సో ఒక నార్మల్ బుల్లిష్ క్యాండిల్ కానీ ఈ బుల్లిష్ క్యాండిల్ అప్పుడు స్ట్రాంగ్ అయిపోతుంది. ఏ విషయంలో? బుల్లిష్ క్యాండిల్ అప్ సైడ్ మూమెంటం కోసం స్ట్రాంగ్ అవుతుంది, ఈ బుల్లిష్ క్యాండిల్ డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి స్ట్రాంగ్ అవుతుంది మనకి. ఎట్లా అంటారా చూసుకుందాం నెక్స్ట్. అంటే ఇప్పుడు మనం ఈ 1 అవర్లో డివైడ్ చేసుకొని చూసుకుంటే సెకండ్ అవర్ బేరిష్ క్యాండిల్ పడ్డది కాబట్టి మనకు తెలుస్తుంది అక్కడ సెల్లర్ అగ్రెసివ్గా ఉన్నాడని. కానీ విక్ ఉంటే విక్కుని ఎలా అర్థం చేసుకోవాలా? అదే నేను చెప్పేది. బుల్లిష్ క్యాండిల్ అయితే అందులో పెద్ద విక్ ఉందనుకో, అప్ సైడ్, అప్పుడు సెల్లర్ ప్రెజర్ ఉన్నట్టు లెక్క. అది చూసుకుందాం ఇప్పుడు నెక్స్ట్. చూడండి, ఈ 2 బుల్లిష్ క్యాండిల్సే. అవునా? ఇవి కూడా 2 బుల్లిష్ క్యాండిల్సే. ఫైన్. ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది క్యాండిల్, ఇక్కడ ఓపెన్ అయ్యి డైరెక్ట్ పోయి ఇక్కడ క్లోజ్ అయిపోయారు. సెల్లర్ ప్రెజర్ ఏదైతే కింద ఉందో ఆ విక్ మాత్రమే సెల్లర్ ప్రెజర్, పైన కొంచెం ప్రెజర్ వచ్చింది. సో ప్రెజర్ అంటూ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా బయ్యర్స్ అగ్రెసివ్గా బై చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇది స్ట్రాంగ్ క్యాండిలే, బట్ దీనికన్నా ఇది స్ట్రాంగ్ ఎందుకు? ఇది ఇంకా స్ట్రాంగ్ ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఫస్ట్ ఓపెన్ అయినాక ఫస్ట్ సెల్లర్స్ చాలా కిందికి తీసుకొచ్చారు. ఓకే, సెల్లర్స్ చాలా కిందికి తీసుకొచ్చారు. సెల్లర్స్ అంత అగ్రెసివ్గా సెల్ చేసుకుంటూ కిందికి తీసుకొచ్చినప్పటికీ బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కడైతే మొదలయ్యారో అంతకన్నా పైకి పోయి ప్రైస్ అనేది క్లోజ్ చేయించారు. ఓకే, అంటే ఈడ చాలా పోటీ ఉన్నప్పటికీ కూడా, టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా బయ్యర్స్ అనేది చాలా అగ్రెసివ్గా తీసుకువేయాలని పైన క్లోజ్ చేయించారు అనమాట. అంటే పోటీలో కూడా గెలిచిరు. ఇక్కడ పోటీ లేదు, ఏం లేదు. ఫైన్. ఇలాంటి విక్ ఒక బుల్లిష్ క్యాండిల్కి విక్ డౌన్ సైడ్ పెద్దగా ఉంది అంటే ఎప్పుడైనా సరే బయింగ్ సైడ్ చూసుకోవాలి మనం. బయ్యర్స్ అగ్రెసివ్గా ఉన్నట్టు లెక్క అలాంటి క్యాండిల్లో. సరే, ఇప్పుడు ఇది ఉంది, ఇది కూడా నార్మల్ బుల్లిష్ క్యాండిలే, బట్ ఇప్పుడు విక్ పైకి వచ్చింది అంటే అర్థమైంది. ఫస్ట్ ఓపెన్ అయింది, ఓపెన్ పైకి పోయారు, బయ్యర్స్ తీసుకొని పోయారు. బట్ సెకండ్ హాఫ్లో సెల్లర్స్ వాళ్ళని పట్టుకొచ్చి మరి కింద క్లోజ్ చేయించారు. అంటే ఇంతకుముందు క్యాండిల్ ఏం మాట్లాడుకున్నాం, బయ్యర్స్ తీసుకుపోయి పైన క్లోజ్ చేయించారు కాబట్టి
బయర్స్ అగ్రెసివ్గా ఉన్నట్టు లెక్క. అక్కడ మనం బై సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ మంచిగా ర్యాలీ ఇచ్చిన క్యాండిల్లో మళ్ళా సెల్లర్స్ ఎంటర్ అయ్యి అక్కడ అగ్రెసివ్గా సెల్ చేసుకుంటూ కింద ప్రైస్ అనేది క్లోజ్ చేసుకొని కిందికి ప్రైస్ తీసుకొచ్చి అక్కడ క్లోజ్ చేసారు. ఓకే, అంటే ఇక్కడ సెల్లింగ్ అనేది సెల్లర్స్ అనేది అగ్రెసివ్గా ఉన్నారు. ఎందుకంటే చూడండి ఇక్కడ మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ అయినప్పటికీ ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు సెల్ సైడే చూసుకోవాలి మనం. ఎందుకు అంటే చూడండి, ఈ పార్ట్ బయ్యర్ చేతిలో ఉంది, ఈ పార్ట్ సెల్లర్ చేతిలో ఉంది. సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు ఆ పార్ట్. నేను అప్పుడు చెప్తుంటా, కలర్ని చూసి మోసపోకండి, ఓన్లీ సెంటిమెంట్ చూసుకోండి. అంటే ఇక్కడ బయ్యర్స్ ఎంత అగ్రెసివ్ ఉన్నారు, వాళ్ళకు మళ్ళీ సెల్లర్స్ వచ్చి ఎంత అగ్రెసివ్గా తయారయ్యారు అనేది ఇంపార్టెంట్. సో క్యాండిల్ ఓపెన్ అయింది, పైకి పోయింది, ఓకే, మళ్ళీ ఈ సెల్లర్స్ అనేది అగ్రెసివ్గా వచ్చి క్లోజ్ చేయించారంటే ఖచ్చితంగా డౌన్ సైడ్ పోయే అవకాశం 70-80% ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఒక క్యాండిల్కి విక్కు కింద పెద్దగా ఉంది అనుకో, అప్పుడు బయ్యర్స్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు. విక్కు పైన ఎక్కువ ఉంది అనుకో, అప్పుడు మనకు సెల్లర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు. అది రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా సరే. అవునా. చూడండి, ఇది గ్రీన్ క్యాండిల్ కదా అని చెప్పి బై చేస్తాం, ఓకే అది కరెక్ట్ క్యాండిల్. ఇది కూడా గ్రీన్ కదా అని చెప్పి సీడ కూడా బై చేస్తాం, చాలామంది చేస్తుంటారు. మళ్ళీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర వస్తే ఇంకో వేరే కథ ఉంటుంది, అది దాని గురించి కూడా చెప్తాం. ఓకే, ఇది కూడా బులిష్ క్యాండిలే, బట్ ఇక్కడ సెల్లర్స్ ప్రెషర్ ఎక్కువ ఉంది బయ్యర్స్ కన్నా. సో నెక్స్ట్ ఈ సెల్లర్స్ కంటిన్యూ తీసుకొచ్చి లో బ్రేక్ చేసి కిందికి కూడా తీసుకోవచ్చు. సో ఈ సెంటిమెంట్ మాత్రం సెల్లింగ్, క్యాండిల్ మాత్రం బులిష్ ఉంది ఇక్కడ. ఓకేనా. చూడండి, విక్ కింద ఉంటే బయింగ్ సైడ్ చూసుకోవాలా, విక్ పైన ఉంటే సెల్లింగ్ సైడ్ చూసుకోవాలా. లోవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ కాదు, డే క్యాండిల్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను నేను. ఓకే, చూడండి, సేమ్ బేరిష్ క్యాండిల్ కూడా అంతే సేమ్. విక్ కింద ఉందనుకో బయింగ్ సైడ్ చూసుకోవాలా, అది బేరిష్ క్యాండిల్ అయినా సరే. విక్ పైన ఉంటే అది సెల్లింగ్ సైడ్ చూసుకోవాలి, అది బేరిష్ క్యాండిల్ అయినా సరే. ఓకేనా. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, సెల్లర్స్ ఇంత కిందికి వచ్చినా కూడా మళ్ళీ బయ్యర్స్ ఇడికి తీసుకొయ్యారు. అంటే బయ్యర్స్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్లు ఎక్కువ, సెల్లర్స్ చాలా తక్కువ. ఓకేనా. సెకండ్ టైం చూడండి, బయ్యర్ గమ్మున పోయి ఉన్నాడు అంటే ఆడంత స్ట్రెంత్ ఉందని కాదు అర్థం, అక్కడ అగ్రెసివ్గా బై చేసుకుంటూ పోయిండని అర్థం. లేదు సెల్లర్ ఇంత కిందికి వచ్చిండు, ఒక లాస్ట్ 10 minutes ఉంది అంటే 10 minutesలో బయ్యర్ తీసుకొని ఇక్కడ క్లోజ్ చేయించిండు అనుకో, అప్పుడు అంటే ఒక మూమెంట్ అనేది బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఇచ్చినాక, ఒక ప్రైస్ని బయ్యర్ కానీ సెల్లర్ కానీ వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్ళినాక దాన్ని మళ్ళీ రిటర్న్ బయ్యర్ కానీ సెల్లర్ కానీ తీసుకొస్తే ఆ సెకండ్ టైం ఎవరైతే తీసుకొచ్చిర్రో వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది ఫాల్ అయింది క్యాండిల్, మళ్ళీ బయ్యర్ సీడ్కి తీసుకుపోయారు అనుకో, బయ్యర్ స్ట్రాంగ్ అవుతారు కానీ సెల్లర్ స్ట్రాంగ్ అని కాదు. మళ్ళీ ఒక క్యాండిల్ పైకి పోయింది, ఎంత పైకన్నా పోని, మళ్ళీ అక్కడ నుండి సెల్లర్స్ కిందికి తీసుకొచ్చారు అనుకో, మధ్యలోకి తీసుకొచ్చిన హాఫ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ కిందికి తీసుకొచ్చినా కూడా అప్పుడు సెల్లర్స్ అనేది స్ట్రాంగ్ అంటారు అక్కడ. సో క్యాండిల్లో బాడీ కన్నా విక్కే స్ట్రాంగ్ అని అర్థం చేసుకోండి. ఓకే, బాడీ ఎప్పుడు అర్థం చేసుకుంటారు బాడీని, అంతకుముందుకు బేరిష్ క్యాండిల్ ఉన్నప్పుడు బేరిష్ క్యాండిల్ హై పైన బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది చూడు, అప్పుడు మనము బయర్స్ అగ్రెసివ్గా ఉన్నట్టు లెక్క ఆ పర్టికులర్ బుల్లిష్ క్యాండిల్లో. ఓకేనా, క్లియర్ కదా. సరే, ఇంకా నెక్స్ట్ ఓకే, సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్స్. జనరల్గా మనం సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం కదా, వాటి గురించి తెలియాలంటే ఇంతకు వీడియోస్ ఉన్నాయి కూడా, అవి కూడా చూసుకోండి, మీకు ఆల్రెడీ తెలుసుంటే నో ప్రాబ్లం. చూడండి, అలాంటి ప్లేసెస్లో మనకు కొన్ని క్యాండిల్స్ ఉంటాయి, 2 side విక్స్ ఉంటాయి. ఇవి జనరల్గా సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్ లాగా పనిచేస్తుంటాయి. ఓకే, అది బేరిష్ క్యాండిల్ అయినా సరే, బుల్లిష్ క్యాండిల్ అయినా సరే. ఈ 2 side విక్సే కాకుండా ఇంకో క్యాండిల్స్ ఉంటాయి, చాలా పెద్ద క్యాండిల్, బట్ బాడీ మాత్రం చాలా చిన్నగా ఉండి విక్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అది హ్యామర్ కూడా కాదు, ఇంకా చిన్న ఉంటుంది బాడీ. చూడు, బాడీ ఇంత చిన్నగా ఉంటుంది. సో ఈ 4 క్యాండిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. విక్స్ చాలా పెద్దగా ఉంటాయి, బాడీ అసలు లెక్కలకు కూడా ఉంటుంది, ఒక 10% 20% లోపే ఉంటుంది బాడీ. ఓకే, ఇలాంటి క్యాండిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డిమాండ్ అండ్ సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్స్లలో చాలా వరకు పనిచేస్తుంటాయి ఇవి. సో ఇవి ఎట్లా పనిచేస్తే ఏం లేదు, ఇవి ఆ విక్స్ అనేది మనం ఒకసారి చార్ట్లో కూడా చూసుకుందాం. చూసుకునే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ పాయింట్, ఒక బుల్లిష్ క్యాండిల్లో విక్ ఉంటే అది సెల్లర్స్ ప్రెషర్ అని, ఒక బేరిష్ క్యాండిల్లో విక్ ఉంటే అది బయ్యర్స్ ప్రెషర్ అని. ఓకేనా. సెకండ్ పాయింట్, ఒక కంప్లీట్ ర్యాలీ క్యాండిల్ ఉంది అనుకుందాం. సో లాస్ట్ 10 minutes కానీ 15 minutes కానీ సెల్లర్స్ ప్రెషర్ వల్ల సెల్లర్స్ అగ్రెసివ్గా సెల్ చేసుకుంటూ ప్రైస్ అనేది కింద క్లోజ్ చేయిస్తే అక్కడ సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, బయర్స్ స్ట్రాంగ్ అని కాదు, బయర్స్ ఎంత ర్యాలీ ఇచ్చినా కూడా ఫస్ట్ అగ్రెసివ్గా బై చేసినప్పటికీ వాళ్ళకన్నా ఎక్కువ అగ్రెసివ్గా సెల్లర్స్ సెల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి అక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ అని. అదే సెల్లర్స్ కూడా ఫస్ట్ కంప్లీట్గా ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ పడ్డప్పటికీ చాలా తక్కువ టైంలో మనకు
బయర్స్ అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు అనుకో, అక్కడ మనకు బయర్స్ చాలా స్ట్రాంగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫైన్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒక క్యాండిల్కి బాడీ అది బుల్లిష్ క్యాండిల్ అయినా బేరిష్ క్యాండిల్ అయినా సెంటిమెంట్ గురించి చెప్తున్నా. ఆ క్యాండిల్కి పైన చాలా పెద్ద విక్ ఉంటే సెల్లింగ్ సైడ్ చూసుకోవాలి, సెంటిమెంట్ బేరిష్ ఉందని అర్థం. అదే ఒక క్యాండిల్కి విక్ కింద చాలా పెద్ద ఉందనుకో, సెంటిమెంట్ బుల్లిష్ సైడ్ ఉందని అర్థం. ఓకేనా, ఈ 3 పాయింట్లు చాలా గుర్తుపెట్టుకోండి. ఫైన్. ఇప్పుడు ఒకసారి చార్ట్ కూడా చూసుకుందాం మనం. ఇది మన చార్ట్. ఈ చార్ట్లో నేను కొన్ని విషయాలు చెప్తా. విక్ వచ్చినప్పుడు ఎలా చేయాలా, ఎలా లేదు, ఏం లేదు అనేది. జనరల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకొని మనము లెవెల్స్ డ్రా చేసుకుంటాం కదా. అలా లెవెల్స్ డ్రా చేసుకున్నప్పుడు ఎట్లా పనిచేస్తాయి ఈ విక్స్ అనేది చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలా, ఒక విక్ రిజెక్ట్ అయిన క్యాండిల్ ఆల్రెడీ ఉండాలా, ఏదైనా అది ప్రైస్ దీని కింద ఉండాలా, ఈ ప్రైస్ ఇలా ఉండాలా. ఇది అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది, అంటే రిజెక్షన్ ఏరియా. మళ్ళీ రెండోసారి ఈ లెవెల్ దగ్గరికి వచ్చి ఏదైనా క్యాండిల్ విక్ రిజెక్షన్ లాంటిది వచ్చింది అంటే ఇక్కడ నుండి మనం సెల్లింగ్ చేసుకోవచ్చు, దీని మీద స్టాప్ లాస్ పెట్టి. జనరల్గా కింద లేదా సపోర్ట్ లెవెల్, బేసిక్ లెవెల్ పెట్టుకొని చాలా చిన్న మూమెంట్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి పాయింట్స్ కూడా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ చూపిస్తా. సెల్లింగ్ అండ్ బయింగ్ అని రెండు అట్లే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈడ ఆల్రెడీ ఒక విక్ రిజెక్షన్ అయింది, ఇక్కడ కూడా విక్ రిజెక్షన్ అయింది. బట్ మనకు ఒక బేరిష్ క్యాండిల్ లోపల క్లోజ్ అయింది అనుకో. ఓకే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ విక్ ఈ క్యాండిల్ లోపు బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, అప్పుడు మనము మినిమం మూమెంట్ కోసం సెల్ చేయొచ్చు. బట్ ఇక్కడ కాదు, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకొని అప్పుడు బయింగ్ అండ్ సెల్లింగ్ అని చేసుకోవాలి. చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ ఒక క్యాండిల్ ఆల్రెడీ రిజెక్షన్ అయింది, ఇక్కడ క్లోజ్ ఈడైంది కాబట్టి ఈడికెళ్ళి సెల్ చేయాలన్నా కూడా మనకు ఈ ఇక్కడ నుండి అయితే మూమెంట్ వచ్చిందో ఆ క్యాండిల్ జోన్ వరకు మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా జనరల్గా సెల్ చేయలేము. ఓకే, ఇంకా ఉంటాయి మంచి మంచి. చూడండి, ఒక క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది ఆల్రెడీ, అక్కడ నుండి ఇంకో క్యాండిల్ రిజెక్షన్ వస్తే దీని మీద స్టాప్ లాస్ బట్టి సెల్ చేస్తాం. ఎక్కడి వరకు? ఈ స్వింగ్కి లోయెస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని హై అండ్ లో డ్రా చేసుకోవాలి జనరల్గా. సో ఇది చిన్న మూమెంటే, కాకపోతే జనరల్గా మీకు కాన్సెప్ట్ చెప్తున్నా. ఇంకెక్కడ ఉంది? ఓకే, ఈడున్నాయి. ఇది ఇంకా పర్ఫెక్ట్ ఉంది. చూడండి, ఆల్రెడీ ఒక రిజెక్షన్ వచ్చింది అయినా మళ్ళీ ఎప్పుడైనా విక్ ఇక్కడ నుండి రిజెక్షన్ అయింది అనుకో, ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే ఫైన్, మనం ఎక్కడి వరకు చేస్తాం? ఈ లెవెల్ వరకు చేసుకుంటాం. ఎందుకంటే ఇది సెల్ చేసిన ఏరియా, ఇది మనం రెసిస్టెన్స్గా తీసుకునే ఏరియా. ఈ రెండుకి మధ్యలో లో ఏది ఉంది? ఇదే కదా. ఈ లోయెస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు మనం టార్గెట్లు పెట్టుకుంటాం. జనరల్గా బేసిక్ లెవెల్లో చేయాలి అనుకుంటే దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సెల్లింగే కాదు, బయింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా వరకు ఉంటుంది, చూపిస్తే ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ రాలేదు, ఇక్కడ కూడా వచ్చింది. చూడండి, ఇది ఒక రిజెక్ట్ అయింది, ఈడ కూడా ఒక రిజెక్ట్ అయింది. ఈడ సెల్ చేస్తే ఎంతవరకు రావాలి మనం? ఈ రెండింటికి లోయెస్ట్ అంటే ఇది దాటిపోయింది అనుకో, ఇది గ్యాప్ డౌన్ అయింది నెక్స్ట్ డే, నో ప్రాబ్లం, సెల్లింగ్ అయితే వచ్చింది అక్కడ నుండి. బయింగ్ కూడా వస్తుంది అట్లనే, ఒక రిజెక్ట్ అయిన దగ్గర నుండి ఇంకో దగ్గర పోతే బయింగ్ వస్తుంది. ఫైన్, ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే ఫైన్. బట్ ఇప్పుడు ఇంకో క్యాండిల్ చూసుకుందాం. ఏంటంటే చిన్న బాడీ పెద్ద విక్. ఈ విక్ ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో ఇది డిమాండ్ అండ్ సప్లై జోన్లో వస్తే జనరల్గా దీనిపైన ప్రైస్ పోతుంది కదా, మళ్ళీ ఇంట్లోకి వచ్చి పైకి పోయేటప్పుడు ఈ జోన్లో మనం ఇంకేదైనా ప్యాటర్న్ ప్లాన్ చేసుకొని బై చేయాలి. ఎట్లా అంటారా చూపిస్తే, ఏదైనా టాప్లో కానీ బాటంలో కానీ రావాలి. ఇది చూసిరా, ఇప్పుడు నాకు చెప్పిన క్యాండిల్ ఇదే కదా అది. ఇప్పుడు ఇట్లాంటి క్యాండిల్ చిన్న బాడీ 10-20% ఉంటుంది అంతే. అలాంటి బాడీకి ఏం చేస్తామంటే డ్రా చేసుకున్నావా, ప్రైస్ కిందికి పోయింది కదా, మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక ఇంట్లో మనం ప్యాటర్న్ డ్రా చేసుకుంటాం. ఏదో ఒక ప్యాటర్న్ డ్రా చేసుకొని ఇంట్లో సెల్ చేస్తాం. టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటాం? ఇది సెల్లింగ్ ఏరియా, అంటే ఇది సెల్లింగ్ క్యాండిల్, ఇది సెల్లింగ్ చేస్తున్నాం ఇక్కడ. ఈ రెండింటికి లో ఏది? సో ప్రైస్ ఈడికెళ్ళి వచ్చి ఇట్లా వచ్చింది కాబట్టి దీనికి లో చూసుకోవాలి మనం. ఏది ఈ స్వింగ్కి లో అంటే ఇది లో అంటే దీని హైకి మన టార్గెట్ ఉంటుంది. ఓకేనా ఫైన్. ఈ పెద్ద పెద్ద క్యాండిల్ ఇట్లుంటాయి, జనరల్గా అందులోకెళ్ళి వస్తుంటాయి. ఇది ఓకే, ఇది ఒక ఏరియాలో ఉంది కాబట్టి చెప్పిన. అదే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర లేకపోతే పని చేయవు మళ్ళీ అవి. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు ఇలాంటి విక్ ఉన్నాయి, ఇవి కాస్త ఇవి మనకు బ్రేక్ అవ్వాలా. బ్రేక్ అయితే చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. ఇవి ఇంకా వెతుక్కుందాం మనం, వేరే చాట్లో కూడా వెతుకుదాం, ఒకసారి ఇంట్లో కూడా వెతుకుదాం. చూడండి, పెద్ద విక్ ఉన్నాయి, బ్రేక్ అయితే చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఆ జోన్ డ్రా చేయాలి, ఆ జోన్ బ్రేక్ అయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి అన్నమాట. ఎక్కడున్నాయి పెద్ద విక్? ఈడుంది, కానీ బాడీ చిన్నగా లేదు. ఫైన్, బాడీ చిన్నగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఉంది విక్. ఇది డిమాండ్ అండ్ సప్లై జోన్లో చాలా బాగా పనిచేస్తాయి. చూడండి ఎంత బాగా పనిచేస్తున్నాయి ఇవి. ఓకేనా, ఇదే లెవెల్కి మన టార్గెట్లు పెట్టుకోవచ్చు జనరల్గా. 10 పాయింట్స్ 15 పాయింట్స్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ 40 పాయింట్స్ 50 పాయింట్స్ 60 పాయింట్స్ 70 పాయింట్స్ 80 పాయింట్స్ 90 పాయింట్స్ 100 పాయింట్స్ 120 పాయింట్స్ 130 పాయింట్స్ 140 పాయింట్స్ 150 పాయింట్స్ 160 పాయింట్స్ 170 పాయింట్స్ 180 పాయింట్స్ 190 పాయింట్స్ 100 పాయింట్స్ 120 పాయింట్స్ 130 పాయింట్స్ 140 పాయింట్స్ 150 పాయింట్స్ 160 పాయింట్స్ 170 పాయింట్s 180 పాయింట్s 190 పాయింట్s 100 పాయింట్s 120 పాయింట్s 130 పాయింట్s 140 పాయింట్s 150 పాయింట్s 160 పాయింట్s 170 పాయింట్s 180 పాయింts 190 పాయింts 100 పాయింts 120 పాయింts 130 పాయింts 140 పాయింts 150 పాయింts 160 పాయింts 170 పాయింts 180 పాయింts 190 పా
ఈ పెద్ద పెద్ద విక్ ఉన్నాయి, జనరల్గా చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. మీకు కింద కూడా చూపిస్తా చూడండి, ఇక్కడ కూడా ఉంది కదా విక్ ఉంది, కానీ బాడీ ఉంది ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకా చిన్న బాడీ ఉండాలి. ఓకే, ఈ జోన్లోకి చూడండి ఒకసారి, ఈ జోన్లోకి వచ్చిందా ఇక్కడ నుండి మనకు పైకి పోయే అవకాశమే ఉంటుంది ఎక్కువ. చాలా బాగా పనిచేస్తాయి అవి. ఇంకా చూపిస్తా, ఈడుందా మనకు కావాల్సిన క్యాండిల్ ఇదే. ఓకేనా, ఈడుంది చూడండి. మళ్ళీ ఈ జోన్లోకి వచ్చిందా, ఈ జోన్లోకి వచ్చి ఇక్కడ నుండి బయింగ్ చేసుకోవచ్చు మనం. మినిమం ప్రాఫిట్ అనేది ఇస్తుంది అది. ఓకే, సో ఇది మనము ఇప్పుడు స్ట్రక్చర్ చూసుకుంటాం కదా, మొత్తం ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటాం. డౌన్ సైడ్ ఉందా, సెల్లింగ్ సైడ్ చూసుకుంటాం. జనరల్గా అప్ సైడ్ పోతుంది అనుకుంటే మార్కెట్ బయింగ్ సైడ్ చూస్తాం. ఈడ కూడా వచ్చింది విక్, ఈడ వచ్చిందని బై చేస్తామా, చేయము. ఎందుకంటే మార్కెట్ కింద ఫాలో అవుతూ వస్తుందన్నమాట. సో ఇలాంటి ప్లేస్లలో చేయం. ఇప్పుడు ఇక్కడ చేస్తాం. ఇక్కడ చెప్పినాక బ్రేక్అవుట్ అనేది ఇలాంటి విక్ ఉన్నది, చాలా పెద్ద విక్. ఇప్పుడు చూడండి, ఇది సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఇలా, అవునా. ఇలాంటి సెల్లింగ్ ప్రెషర్ ఉన్న విక్కి హై బ్రేక్ అవుతుంటాయి జనరల్గా. హై ఏడ బ్రేక్ అయింది, ఈడ, అవునా. అక్కడికి వెళ్ళి చూడు మూమెంట్ ఎట్లా వచ్చిందో, చాలా మంచి మూమెంట్ వస్తుంది, మినిమం ప్రాఫిట్ వస్తుంది మనకు. అలాంటి వాటిల్లో చూడండి, అలాంటి పెద్ద విక్ ఉన్నాయి. రివర్స్లో మళ్ళీ చూడండి, ఈడ బ్రేక్ అయిందా, ఈడ బ్రేక్ అయింది, ప్రైస్ ఇక్కడ నుండి మళ్ళీ పైకి పోయింది. ఓకే, రీట్రేస్ చేసింది, మళ్ళీ ప్రైస్ అనేది పైకి పోయింది, ఫైన్. కాకపోతే ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సెల్లింగ్ ప్రెషర్ ఉన్న క్యాండిల్ ఏదైతే తీసుకుంటామో, అంటే కిందికి ఉన్నది సెంటిమెంట్ బేరిష్ ఉన్నది, దాని హై బ్రేక్ కావాలా. మళ్ళీ ఈ బుల్లిష్ సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో దాని లో బ్రేక్ అవ్వాలా. అప్పుడు దీన్ని డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలా, దీన్ని అప్ సైడ్ ట్రేడ్ చేయాలా. ఓకేనా, ఈ జనరల్గా తెలుస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక విక్ రిజెక్షన్ అయింది, పోనీ ఎటు పోతుంది పోనీ, మళ్ళీ రెండోది కూడా రిజెక్షన్ అయింది అనుకో, వీటికి సెల్ చేస్తావా చేయవా, చేస్తావు కదా, ఆ లెవెల్ డ్రా చేసుకోండి. మళ్ళీ ఇది డే టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాం మీకు విక్కుల గురించి. ఈ డే టైం ఫ్రేమ్ కదా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విక్స్. అండ్ చూడండి, ఇది ఉందా, ఎవరికి లేని విక్ దీనికి ఉంది, దీని విక్ డ్రా చేస్తా చూడండి మీరే. చూసిరేడా, ఆడ టెస్ట్ చేసి వచ్చింది. ఎందుకు అంత పెద్ద విక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆడ సంథింగ్ ఫైట్ అయింది అనమాట. ఆడ బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఘోరమైన ఫైట్ అయింది. అక్కడ ఎవరు గెలిచిరు అనేది తెలియదు, కానీ ఇది మాత్రం ఇక్కడ ఘోరంగా బయ్యర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, సెల్లర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో ఈ ఏరియా డిమాండ్ అండ్ సప్లై లాగా పనిచేస్తుంటుంది. అందుకే ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి కిందకి వచ్చింది, అది పోలేకపోయింది. ఓకే, ఇట్లాంటివి చాలా ఉంటాయి, చూపిస్తే ఇంకెక్కడ నుండి ఉంటాయి. ఈడుంది చూడు, పెద్ద విక్ వస్తాయి, పెద్ద విక్ చాలా పెద్దగా ఉండాలి. మళ్ళీ ఈ కిందికి వచ్చినప్పటికీ అందులోకి వచ్చి రిజెక్ట్ అయిపోయింది. ఓకే, ఇవి టాప్లో బాటంలో వచ్చినాయంటే చాలా బాగా పనిచేస్తాయి. మళ్ళీ ఇంకేడున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటి అంటే, ఒక మూమెంటం వస్తుంది, ఇక్కడ నుండి మార్కెట్ రిజెక్ట్ అవుతుందా లేక పైకి పోతుందా అని తెలియాలంటే ఏం చేయాలి. చూడండి, ఇక్కడికి వచ్చినాక ఈ యొక్క క్యాండిల్ చూపిస్తుంది మనకు రిజెక్ట్ అయిందని. మార్కెట్ పైకి వచ్చినాక ఈడ రిజెక్ట్ అయిందని ఈ క్యాండిల్ చూపిస్తుంది, కిందికి వచ్చినాక ఈడ రిజెక్ట్ అయిందని ఇది చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా రిజెక్ట్ అయింది, అవునా. ఇప్పుడు డౌన్ సైడ్ చూసుకుంటున్నాం మనం, మొన్న వచ్చిన సెకండ్ హాఫ్ వచ్చిన సెల్లింగ్ వల్ల. ఈ రిజెక్షన్స్ జనరల్గా మార్కెట్ రిటర్న్ అవుతుంటే వస్తాయి, కానీ ఒక్కటి వస్తే అంత పెద్ద కన్ఫర్మేషన్ ఉండదు. 2-3 వచ్చినాయి అనుకు ఇట్లా, అప్పుడు ఫిక్స్ అయిపోవాలా మనము ఇక్కడ నుండి మార్కెట్ ఫాల్ అవుతుందని. ఎట్లా అంటే జనరల్గా దొరుకుతాయి, ఏడో ఒకసారి మనం చెక్ చేసుకుంటూ పోతున్నాం అనుకో. ఈడ చూడండి, ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుందా మార్కెట్ రిటర్న్ అవుతుందని? ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఆ రిజెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బ్రేక్అవుట్ల కన్నా. ఇది చూడండి, ఎన్ని క్యాండిల్ కింద విక్కులేమో కానీ పైన అయితే ఎట్లున్నాయి చూడండి, పైన ఉన్నాయి కదా. సో ఇది మూవింగ్ యావరేజ్ కూడా రిజెక్షన్ వస్తుంటుంది, మూవింగ్ యావరేజ్ పెట్టినా కూడా, అది 100 పెట్టినా 200 పెట్టినా కూడా. ఓకే, మామూలుగా అయితే ఇవి వస్తుంటాయి. మీకు మంచి ట్రెండ్ ఉంటుంది కదా, మంచి ట్రెండ్ ఉన్న దగ్గర మనకు ఇట్లాంటి విక్స్ వస్తుంటాయి. ఇక ఇది చూసారా, దీన్ని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో హై, అక్కడ నుండి బుల్లిష్ మూమెంట్ అనేది వస్తుంది. సో ఇది ఇది ఆల్మోస్ట్ హైలోనే ఉంది కాబట్టి మీకు కొంచెం మూమెంట్ వచ్చింది, పెద్దగా రాలేదు. కింద ఉంటే ఇంకెక్కువ వస్తుంది. ఈడ ఉందా, ఇది చూడండి, కంప్లీట్గా సెల్లింగ్ ప్రెషర్ తోటి ఉంది ఇది. ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుండి మినిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. మనం ఇంటర్డేలో కూడా చేసుకోవచ్చు ఇలాంటిది, నేను డే క్యాండిల్లో చూపిస్తున్నా. కానీ మళ్ళీ ఇంకో విషయం, దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, ఇంట్రాడే పెట్టిన ఇంటర్డేలో కూడా చూసుకుందాం. ఇప్పుడు మనం ఇది 30 మినిట్స్ పెట్టిన, ఇలా మార్కెట్ ఉంది. ఇక్కడ నిన్న కానీ మొన్న కానీ రిజెక్షన్ ఏడుంది, ఇది నిన్న రిజెక్షన్, ఇది మొన్న రిజెక్షన్, అవునా. దీంట్లో మొన్న రిజెక్షన్ ఇది, నిన్న రిజెక్షన్ ఇది, ఇట్లా పెట్టుకోండి జనరల్గా. ఇప్పుడు మార్కెట్ పైకిపోతుంది, దీని నుండి రిజెక్ట్ అయిందా, కాలే, దీని నుండి రిజెక్ట్ అయ్యి ఇది ఒక క్యాండిల్ క్లోజ్ అయిందంటే రిజెక్షన్ అది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు రిజెక్ట్ అవుతుందని ఇంతముకే మాట్లాడుకున్నాం. అది డే టైం ఫ్రేమే కాదు, పెద్ద పెద్ద స్వింగ్లనే కాదు, ఇంటర్డేలో కూడా అదే అవుతుంది. ఇక్కడ నుండి సెల్ చేస్తామో చేయమా, టార్గెట్ ఎక్కడ
చిన్న టార్గెట్ పెట్టుకోవాలి మనం. ఎక్కడైతే మూమెంట్ వచ్చిందో అక్కడ మూమెంట్ వరకు పెట్టుకుంటే ఈజీగా టార్గెట్ హిట్ అవుతుంది. పెద్ద అవసరం లేదు, చిన్న ప్రాఫిట్లో ఈజీగా తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. సరే ఇదే కాదు, ఇంకా చాలా ఉంటాయి. రిజెక్షన్, ఒక నిన్నటి హైలు నిన్నటి రిజెక్షన్స్ ఎక్కడ నుండి చూడండి. ఇది నిన్నట్టేనా, ఇది నిన్నట్టే, ఇవాళ అక్కడికి పోయినాక అక్కడ నుండి రిజెక్ట్ అయింది. ఒక్క క్యాండిల్ చాలు మనకు. 30 minutes క్యాండిల్ అంటే మామూలు విషయం కాదు, అది మంచిగా వస్తాయి పైసలు. చూడండి ఇది ఒకట, ఇక్కడ పోయినాక రిజెక్ట్ అయిందా మార్కెట్? ఏం లేదు, సింపుల్గా ఒకటి చెప్తా. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒకటి రిజెక్ట్ అయిన క్యాండిల్ ఉంటుంది కదా, అది సపోర్ట్ అండ్ డిమాండ్ లాగా పనిచేస్తుందని చెప్పిన. చూసిరా, అక్కడ పోయి అక్కడికి వెళ్ళి వచ్చిరా. 2 side వీక్స్ ఉంది దీనికి. 2 side వీక్స్ ఇది ఉందా, పనిచేసిందా? ఇది 2 side వీక్స్ ఉన్నాయి. చూడండి ఇంకా చూపిస్తా మీకు, ఎన్ని కావాలో అన్ని చూపిస్తా. 2 side వీక్స్ ఉంటే చాలా డేంజర్ క్యాండిల్ అది. అక్కడ చాలా బాగా పనిచేస్తుంటాయి అవి. మీరు కూడా ఓపెన్ చేసి చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈడ చూడండి, ఈడ ఉంది ఒకటి. చూడండి ఈడ చిన్న మూమెంట్ అయితే వచ్చింది. ఇది 30 minutes కాబట్టి ఇది మామూలుగా కనబడుతుంది. జనరల్గా అయితే 5 minutesలో పెట్టి చూస్తే ఇంకా పెద్ద మూమెంట్ లాగా కనబడతాయి అవి. 2 side వీక్స్, 2 side ఏంది 2 side, ఈడుంది చూడండి, ఈడ మంచిగా ఉంది. ఓకే, ఈ 2 side వచ్చినాక చూడండి, అందులోకి పోయి అందులోకి రిజెక్షన్ వచ్చింది. ఏం లేదు, సింపుల్గా చూడాలా. ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అవ్వాలి అంటే ఒక క్యాండిల్ ఆల్రెడీ రిజెక్ట్ అయి ఉండాలి ఒక దగ్గరికి వెళ్ళి. మళ్ళీ అక్కడ పోయి ఇంకోటి విక్ క్రియేట్ చేసి రిజెక్ట్ అయింది అనుకో, ఈ క్యాండిల్ కింద సెల్ చేసి స్టాప్ లాస్ పెట్టుండ్రి. ఇదొకట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఒక క్యాండిల్ ఒక దగ్గర రిజెక్ట్ అయినాక ఈడ 2-3 క్యాండిల్ రిజెక్ట్ అవుతాయి. ఇది ఇంకెక్కువ కన్ఫర్మేషన్ అనమాట. ఈడ కూడా సెల్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఇంకోటి ఒక క్యాండిల్ ఉంటుంది, ఈ 2 sides విక్ ఉంటుంది. దీని రేంజ్ జోన్లోకి వచ్చి అక్కడ ఒక్క క్యాండిల్ కూడా రిజెక్షన్ వచ్చింది అంటే దాని కింద సెల్ చేసి మీద అది పెట్టండి. డైరెక్ట్గా ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ చేయండి, ఇంకా ప్రైస్ని చూసే ట్రేడ్ చేయండి. ఇప్పుడు న్యూస్ వచ్చిందా, ఇప్పుడు చూడండి ఒక ఫేక్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది. ఓకేనా, ఈడ క్యాండిల్ స్టిక్ ఉంది. ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది, గుడ్ న్యూస్ అని వచ్చింది మనకు సోషల్ మీడియాలో, గుడ్ న్యూస్ అని తెలిసింది ఒకటి. బట్ యాక్చువల్లీ ఫేక్ న్యూస్ అనుకుందాం. గుడ్ న్యూస్ వస్తే ఏమవుతుంది, ఫేక్ న్యూస్ అవుతుంది, ఫాల్ అయిపోవాలి మార్కెట్. అవునా, ఫాల్ అవుతుంది. అప్పుడు న్యూస్ చూసిన వాళ్ళు ఏం చేస్తారు, గుడ్ న్యూస్ కదా అని చెప్పేసి ఆ రోజు హోల్డ్ చేయడము, లేకపోతే తెల్లారి మార్నింగ్ ఓపెన్ కాగానే బై చేయడము చేస్తారు. సో అక్కడ ఫేక్ న్యూస్ అని తెలియగానే తర్వాత లాస్ అవుతారు. అయిపోయిందా పని? లేదా అది గుడ్ న్యూస్ అయితే పైసలు వస్తాయి. ఓకే అంటే ఇక్కడ రిస్క్, ఆడ లాస్ అయ్యే అవకాశం 50-50 ఛాన్స్ ఉంది. అవునా, సరే అదే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఓకే, అది గుడ్ న్యూసే వచ్చింది అనుకో, తెల్లారి క్యాండిల్ మీద చేసేటప్పుడు ఏమవుతుంది, గుడ్ న్యూస్ వచ్చినా రాకపోయినా న్యూస్ చూడాడు కాబట్టి క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిల్ పడ్డది. గుడ్ న్యూస్ వస్తే పైకి పోయే మార్కెట్ క్యాండిల్ ఎలా ఫామ్ చేస్తుంది అనేది ఆ క్యాండిల్ స్టిక్ మీద చేసేటోని తెలుస్తుంది. ఓకే, క్యాండిల్ స్టిక్ మీద చేస్తాడు. క్యాండిల్ స్టిక్ ఎలాంటి క్యాండిల్ స్టిక్ వచ్చింది, దాని లెవెల్స్ ఏడు ఉన్నాయని చూసుకొని క్యాండిల్స్ మీద చేస్తాడు. ఓకే ఫైన్. సరే గుడ్ న్యూస్ అని న్యూస్ వచ్చినప్పటికీ కూడా అది ఫేక్ న్యూస్ అనుకుందాం. ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ పడతాయా, ఫేక్ న్యూస్ అయితే అది న్యూసే చూడాడు కదా. సో పడాయి, బేరిష్ క్యాండిల్ పడుతుంది సడన్గా. సో క్యాండిల్ కంప్లీట్ అయితేనే కదా వాడు క్యాండిల్ చూస్ చేసేది. అవునా కదా, అది ఫేక్ కానీ గుడ్ కానీ ఫైనల్ రిజల్ట్ ఏముంది, క్యాండిల్ చూపిస్తుంది. అవునా, సో అందుకే క్యాండిల్ అంటే ఏంటి, ప్రైస్ అంటే దాని యాక్షన్ చూసి చేసేదే ప్రైస్ యాక్షన్. క్యాండిల్ ఇట్లా పోతున్నాయా, 4 క్యాండిల్ ఇట్లా పోయినాయా, 5 క్యాండిల్ ఇట్లా వచ్చినాయా, ఇదంతా ప్రైస్ యాక్షనే. ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని, కరెంట్ ప్రైస్ని బేస్ చేసుకొని, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ ఏం చేయాలనేది చేసుకుంటూ పోతాం అనమాట. ఓకే, ఇప్పుడు ఎట్లా మనం ఒక దగ్గర రిజెక్ట్ అయింది, ఆ లెవెల్కి మళ్ళీ రిజెక్ట్ అయితే అక్కడ నుండి చిన్నగా సెల్ చేయొచ్చు. ఎట్లా అనుకుంటాం, ఇది ప్రీవియస్ ప్రైసే కదా, ఇది కరెంట్ ప్రైస్, ఇది ప్రీవియస్ ప్రైస్, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇది అంచనా వేస్తున్నాం రైట్ సైడ్ది. అవునా, ఇట్లా సింపుల్గా చాలా క్లియర్గా చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి వీటి గురించి. ఎప్పుడైతే మీ క్యాండిల్ ఇట్లా వస్తుంది, పెద్ద విక్ ఉన్న క్యాండిల్ వస్తుంది కదా, రివర్స్లో దీని హై బ్రేక్ అయితే బై చేయండి. ఇట్లా ఇంకో విక్ ఇట్లా వస్తుంది కదా, దీని కింద లో బ్రేక్ అయితే సెల్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాంటి పెద్ద విక్స్ ఉన్నాయి క్యాండిల్ ఏవైతే ఉంటాయో, ఇది డిమాండ్ అండ్ సప్లై జోన్ లాగా కూడా పనిచేస్తాయి. ఈ వీడియో అయిపోయే ముందు అవి కూడా ఒకసారి చూసుకుందాం మనం. చూడండి, ఇది సెషన్ బ్రేక్స్ తీసేస్తా. ఓకే, ఇప్పుడు చూడు, ఇది హై, ఇది లో దగ్గరనే, హై దగ్గరనే మనకు పెద్ద క్యాండిల్ పడతాయి. ఎందుకు అంటే లిక్విడిటీ వల్ల. లిక్విడిటీ అనేది ఎక్కువ ఇక్కడనే తీసేసుకుంటుంటారు, హై దగ్గర, లో దగ్గర. ఓకే, అలాంటప్పుడు ఇలాంటివి ఫామ్ అవుతుంటాయి. చూడండి, ఇక్కడ ఒక విక్ క్రియేట్ చేసింది. నా లెక్క ప్రకారం దీని మీద ట్రేడ్ చేయను, బట్ జనరల్గా విక్ గురించి చెప్తున్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా చిన్న విక్ బాడీ ఉండాలన్నమాట, ఇట్లా అప్పుడే దీని గురించి మాట్లాడుకుంటాం. కానీ విక్ వస్తే ఎప్పుడైతే మార్కెట్ బయటికి పోతుందో ఇది ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంటుంది. ఏది మనకు బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నది అది సపోర్ట్ లాగా పనిచేస్తుంది, బేరిష్ సెంటిమెంట్ ఉన్నది అది
మనకు రెసిస్టెంట్ లాగా పనిచేస్తుంటాయి. అవి ఇంకా చూసుకుందాం ఏడేడు ఉన్నాయి అనేది. వేరే చార్ట్ చూసుకుంటే ఇంకా బెటర్ అనుకుంటున్నా. ఈడుంది చూడండి, ఈడ ఒక విక్ ఏర్పడ్డది అవునా. ఈ విక్కులో వచ్చింది కానీ ఈ విక్కులు బయటికి పోలేదు. నాకు తెలిసి ఇది పైకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2 హై లేదన్న బ్రేక్ చేసింది అనుకో, తీసుకొని మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంటుంది. విక్స్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ అది బ్రేక్ అయితే ఏదన్నా ఈ విక్ బ్రేక్ అయింది అనుకో లో సెల్ చేయొచ్చు. ఈ ఏరియా మాత్రం సపోర్ట్ ఏరియా. ఇక్కడ నుండి ప్రైస్ జనరల్గా హయ్యర్ హైలు బ్రేక్ చేసుకుంటూ పైకి పోవాలి. పోకుండా మాత్రం ఇది బ్రేక్ అయితే సెల్లింగ్ వచ్చేస్తుంది అక్కడ నుండి. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి ఎక్కడైనా సరే. ఈడ ఒక విక్ ఉంది, కేడుంది, ఏడుంది. ఇక్కడ చూడండి, ఇది బయింగ్ ప్రెషర్ ఉన్న క్యాండిల్, ఎంతో కొంత, మరీ ఎక్కువ కాదు. ఇది బ్రేక్ అయితే టెస్ట్ చేసిందా, టెస్ట్ చేసి ఇక్కడ రిజెక్షన్స్ చూడండి. ఆ రిజెక్షన్స్ 3 క్యాండిల్లకు ఉన్నాయి. ఇక్కడ చూస్తే తెలిసిపోదా మనకి రిజెక్షన్ ఫాల్ అవుతుందని, క్లియర్గా తెలిసిపోతుంది. అర్థం చేసుకోండి దాని ప్రైస్ని, అంతే తప్ప దాని మీద ఏం కొత్త ప్రయోగాలు ఏం చేయకూడదు. జస్ట్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా చేసుకోవాలి. ఈడ చూడండి, మనకి ఇలాంటివి కొన్ని మీకు ఇంకో ట్రిక్ చెప్తా. ఇది అయిపోయినాక ఇది చూడని, ఈడ వీక్ వచ్చిందా, ఇది చూడు అసలైంది, ఈడ వచ్చింది మనది అసలైన క్యాండిల్. ఓకే, ఇది నేనేం చెప్పినా ఒకసారి పైకి పోతుందా, ఇంట్లో ఇది సపోర్ట్ జోన్ లాగా ఇది యాక్ట్ అవుతుంటుంది. సో దీని నుండి ప్రైస్ యాక్షన్ హయ్యర్ హైలు క్రియేట్ చేసుకుంటూ పోతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో దాని కింద సెల్లింగ్ ఉంటుంది. మళ్ళీ ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో దాని కింద మంచి సెల్లింగ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ క్రాస్ అయింది, ఎంట్రీ రిజెక్ట్ అయిపోయింది. దీని కింద ఇంకేమైనా లెవెల్స్ ఉండొచ్చు, అది ఈ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి క్రాస్ అయింది, క్రాస్ అయినాక ఏమైంది, అందుకే రీటెస్ట్ చేసి ఇక్కడ రిజెక్షన్ వస్తేనే సెల్ చేయాలా. ఇక్కడ రీటెస్ట్ చేసి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయింది, రిజెక్షన్ రాలే. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, బ్రేక్ అవ్వగానే సెల్ చేసి కూర్చోకూరి, బ్రేక్ అయినాక మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది, అక్కడ రిజెక్షన్ వస్తే అప్పుడు అక్కడ నుండి సెల్ చేయండి. అప్పుడు మీకు ఫేక్ బ్రేక్అవుట్లు అనేది తగ్గుతాయి. ఓకేనా, ఇక్కడ కనబడుతుందిగా రిజెక్షన్ అయితే ఫైన్. సో ఇక్కడ ఉంటాయి, చాలా ఉంటాయి, ఇంకా చూపిస్తా, ఎక్కడెక్కడో ఉంటాయి. ఇక ఈడ విక్ వచ్చితే ఇది కూడా మంచి క్యాండిల్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ జోన్ చూడండి, బ్రేక్ అయిందా, ఇండ్లకెళ్ళి వచ్చింది, మళ్ళీ ఇండ్లకెళ్ళి వచ్చింది, మళ్ళీ ఇండ్లకెళ్ళి వచ్చింది, దాన్ని దాటి పోలేకపోతుంది. ఎందుకంటే ఒకసారి బ్రేక్ అయినాక ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. ఇది ఒకసారి పైకి బ్రేక్ అయితే ఇది సపోర్ట్ అయిపోతుంది. ఓకే ఫైన్, ఇది చాలా అబ్జర్వ్ చేయండి. ఇంకా చాలా వరకు మీరు చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇవి జనరల్ చూడండి, ఇక్కడ ఇది అంతే. ఇక దీని మీద పోవాలంటే కొంచెం కష్టం, పోతే మంచి బుల్లిష్ ఉంటుంది, అది పోదు ఇక, అది ఇంకేడ పోతుంది. ఫైన్, ఫైనల్గా ఒక ట్రిక్ అంటే ఏం లేదు, ఒక అప్ ట్రెండ్లో ఒక క్యాండిల్ వెతకండి. ఆ క్యాండిల్కి విక్ ఉండాలి, 2 సైడ్ బాడీ చిన్నగా ఉండాలి, స్పిన్నింగ్ టాప్ టైప్ లైక్ డోజీ టైప్. ఒక డౌన్ ట్రెండ్, కంప్లీట్గా ట్రెండ్, అందులో సేమ్ క్యాండిల్ వెతకండి. వీటికి జోన్ డ్రా చేయండి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ కిందికి పోతుందో, ఈ జోన్ కిందికి, ఇట్లా ఈ ట్రెండ్ కిందికి పోతుంది కదా, ఈ జోన్ మళ్ళీ దాటి పైకి పోతుంది కదా, దీన్ని టెస్ట్ చేసి పైకి పోతుంది. అది ఎట్లా అనేది చూపిస్తా. ఏడుంది ట్రెండ్ చూసుకోవాలి ఫస్ట్. ఒక ట్రెండ్ని చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఇది ఒక డౌన్ ట్రెండా, ఈడ ఏడో ఒక చాలా ఉంటుంది. ఈడ అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ మంచిగా 2 సైడ్ ఉండాలి డోజీ క్యాండిల్. ఎస్, ఈడ ఒకటి ఉంది, ఈడ లెవెల్ కూడా కనబడుతుంది నాకు. ఈ లెవెల్ ఉంది కదా, దీని దగ్గర ఖచ్చితంగా ఫామ్ అవుతాయి ఇవి. ఓకే, ఇది ఒకటిసారి డ్రా చేస్తా చూడండి. డోజీ టైప్ స్పిన్నింగ్ టాప్, ఇది చూసుకురా, ఇది కంప్లీట్ డౌన్ ట్రెండ్లా ఈ లెవెల్ డ్రా చేస్తాం కదా, దీని కిందికి వెళ్ళిపోతుంది ప్రైస్. వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంట్లోకి వస్తుందా, ఇంట్లోకి వచ్చినాక ఫాల్ అవుతుంది చూడు, అప్పుడు ఇక్కడ రిజెక్షన్ చూసి సేల్ చేయాలా. ఏడవడతాడు చేయకూరి. ఇది చూడు, అదే జోన్కి వెళ్ళి వచ్చిందా మళ్ళీ డౌన్ సైడ్. ఇక రిజెక్షన్ ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు ఈడ చేస్తామా, చేయం, ఈడ చేయం. ఎందుకు రిజెక్షన్ రానప్పుడు ఇంకేం చేస్తాం, చేయలేదు, ఈడ వచ్చింది చూడండి. ఓకే, క్యాండిల్ని అర్థం చేసుకోండి. అక్కడ రిజెక్షన్ వచ్చినా సెల్, లేకపోతే లేదు. అది ఈ జోన్కి రాగానే వేసి సెల్ కొట్టేస్తే గమ్మున కూర్చుంటా అంటే కాదు కదా, రిజెక్షన్ రావాలా. ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనేది తెలియాలి కదా మనకి. సో రిజెక్షన్ రావాలి, రిజెక్షన్ వస్తేనే మనకు అక్కడ నుండి ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుందని తెలుస్తుంది. చూడండి, ఈడ కూడా ఉంది కదా, ఈడ కూడా ఉంది ఒక క్యాండిల్, దీన్ని కూడా డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఏమైంది, ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయింది, కిందికి వచ్చింది ఫస్ట్, తర్వాత వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ రిజెక్షన్ వచ్చినాయి కదా, ఈ క్యాండిల్ అన్నిట్లలో సెల్ చేస్తాం మనం. అందుకే రీటెస్ట్ మీదే సెల్లింగ్, రీటెస్ట్ మీదే బయింగ్, అంతే తప్ప ఏడవాడతాడు బై సెల్ చేయకూరి. ఇంకేడున్నాయి క్యాండిల్, ఈడ కూడా ఇవి చూసుకున్నాం కదా ఆల్రెడీ. ఇగో ఈడ వచ్చింది చూడండి, ఈడ. కాకపోతే మనం ట్రెండ్లో చూసుకోవాలి, ట్రెండ్లో ఉంటే చాలా బాగా పనిచేస్తాయి. ఏడున్నాయి బాగుంటాయి అలాంటి. ఇది ట్రెండ్, ఈ ట్రెండ్లు ఏడు వచ్చినాయి, ఈడ వచ్చినాయి చూడండి, 2 ఉన్నాయా, ఆ 2 చూడండి. ఒకసారి 2కి డ్రా చేస్తా. ఇప్పుడు ఏమైంది, ఒక్కటంటే ఏమనొచ్చు, ఏదో గాలికి చెప్తున్నా అనుకోవచ్చు. 1, 2, 3
సరే ఇంకా వేరే కూడా చూద్దాం. ఇప్పుడు చూడు, ఇది అప్ ట్రెండా, ఇందులో వచ్చింది ఏంటన్నా చాలా పెద్దవి. ఈడుంది చిన్నది, కానీ ట్రెండ్ మధ్యలో ఉండాలి. ఇక ఇండ్లు ఉంటుంది. ఇండ్లు ఏడుంది, ఈడ చిన్నది ఉంది మధ్యలో. దాన్ని ఒకసారి డ్రా చేసుకుందాం, పనికొస్తాలో చూద్దాం. ఈడ వచ్చిందా? ఈడ కూడా రిజెక్షన్ వస్తేనే సెల్, లేకపోతే నో సెల్. ఓకే, ఇది మంచిగా దట్టమైన క్యాండిల్ వాళ్ళకి బలిసిన క్యాండిల్ వచ్చి ఆడ ఎక్కిందనుకో, కామ్గా కూర్చొని చూడాలి అంతే. ఎప్పుడైతే విక్ అనేది ఉంది అంటే, దానికి విక్ అనేది రిజెక్షన్ వచ్చింది అంటే అప్పుడు వేసేసి ఏం చేస్తారు, ఇక్కడ కింద అదే స్వింగ్. అంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు దాన్ని అంటే, ఇడికెళ్ళి పైకి వస్తున్నాయి కదా ప్రైస్, ఇడికెళ్ళి రిజెక్షన్ వస్తుంది. ఈ రిజెక్షన్ వచ్చినాక సెల్ చేస్తారు, కరెక్టే. ఈ స్వింగ్ ఏడికెళ్ళి వచ్చింది, కిందికెళ్ళి వచ్చింది. ఆ కిందికెళ్ళి వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్కి హై మీద మనము టార్గెట్ పెట్టుకుంటాం. ఈడ రిజెక్ట్ అయితే మనకు టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది. ఎక్కువ పెద్ద కూడా ఊహించుకొని పెట్టద్దు. రీసెంట్ స్వింగ్, ఇది రీసెంట్ స్వింగ్ లో, మళ్ళీ ఎక్కడెక్కడో పోయి ఈడికెళ్ళి ఉంది స్వింగ్ అని ఈడ పెట్టుకుంటే రీచ్ అవ్వద్దు టార్గెట్, టైం పడుతుంది దానికి. ఓకే, మనం ఊహించినంత అయితే స్వింగ్స్ కానీ మనం ఊహించినంత టార్గెట్లు కానీ రావు. సో మినిమం క్యాప్చర్ చేయొచ్చు. రిజెక్షన్ వచ్చిందా వేసేయడమే ఇంకా. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ వన్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పినాక 2 సైడ్ విక్స్ క్యాండిల్ ఎట్లుంటుంది అంటే చూడండి, డోజీ లేదా ఇట్లుంటుంది, చిన్న బాడీ, స్పిన్నింగ్ టాప్ కన్నా చిన్నది, డోజీ కన్నా కొంచెం పెద్దది, అట్లుంటుంది. ఎటు కాకుండా దాని నేమ్ తెలియదు అది ఏం క్యాండిల్. మరి అట్లాంటి క్యాండిల్ వస్తే పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది లేదు చెప్పండి, ఎందుకంటే విక్స్ మీద పెద్దగా ఏం చెప్పుకునేది ఉండదు. క్యాండిల్ వెతుకోవాలా, విక్స్ గురించి మాట్లాడుకోవాలా. ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క బాడీ సైజ్ ఉంటుంది, దానికి తగ్గట్టు విక్స్ ఉంటాయి. ఈ విక్స్ని బేస్ చేసుకొని కూడా చేసుకోవాలా. ఓకే, విక్స్ని బేస్ చేసుకొని ఏదైనా స్ట్రాటజీ అంటారా, ఇప్పుడు మీకు చెప్పినాక అదే పెద్ద వర్క్. అది మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, ఏవి ఎంతవరకు పనిచేస్తున్నాయి లేదో కూడా ట్రేడ్ చేయండి చిన్న క్వాంటిటీ తోటి. పేపర్ ట్రేడ్ చేసినా పర్లేదు. సరేనా, ఈ వీడియో ఎట్లుంది ఏం లేదో నాకు చెప్పురి. సో ఇలాంటి ఇంకెన్నో చేసుకుందాం మనం. సరేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.